హలో వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ క్యారెక్టర్ని అయితే చిన్ని సీరియల్లో అయితే ఎండ్ చేసినట్టు మనకైతే చూపించారు కథలో భాగంగా. నిఖిల్ ఎంట్రీ తర్వాత ఆ సీరియల్కి అయితే చాలామంది చూశారు, అలాగే టీఆర్పీ కూడా బాగా పెరిగింది. మరి ఇలాంటి సమయంలో నిఖిల్ క్యారెక్టర్ని అయితే ఎండ్ అయితే ఎందుకు చేశారో ఏమో. ఓన్లీ నిఖిల్ క్యారెక్టరే కాకుండా సీరియల్ కూడా ఎండ్ అయిపోతుందేమో అన్నట్లు ఉంది కథ అయితే. ఒకవేళ డైరెక్టర్ గారు అనుకుంటే నిఖిల్ ఫ్లాష్ బ్యాక్తో మళ్ళీ కథనైతే స్టార్ట్ చేసి నిఖిల్ని అయితే తీసుకురావచ్చు, అలాగే సీరియల్ని కూడా ఎండ్ చేయకపోవచ్చు. నిఖిల్ అయితే బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలా అంటే చాలా క్రేజ్ పెరిగింది, అలాగే చాలా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ అవేమీ చేయకుండా చిన్ని సీరియల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాలా అపార్థాలు అయితే ఆ షూటింగ్ లొకేషన్లో అయితే క్లియర్ చేసుకున్నారో లేదో వాళ్ళు ఇచ్చేదాకా క్లారిటీ మనకైతే ఏమీ చెప్పలేము. ఏదైతే కానీ అంతా మంచే జరిగి వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ ద్వారా మనందరి ముందుకి రావాలని అయితే కోరుకుందాము. అలాగే వాళ్ళిద్దరూ కలిసి జాబిలమ్మ నీకు అంత కోపమా సీరియల్లో అయితే నటిస్తున్నారని అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. దాని గురించి అయితే వాళ్ళు చేస్తున్నారా లేదా అని అయితే మన ఛానల్లో అయితే వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా చూడండి. అలాగే వాళ్ళిద్దరూ కలిసి మన ముందుకి ఒక మంచి ప్రాజెక్ట్ ద్వారా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళందరూ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ కూడా చేసేయండి. అసలు చూద్దాం వాళ్ళిద్దరూ కలిసి మనందరి ముందుకి రావాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.